లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విచారణకు హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విచారణ హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి ఉన్నారు. దీనిపై మరింత సమాచారం అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏపీ లిక్కర్ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ రోజు ఆ కేసు విచారణలో భాగంగా రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నేత మిథున్ రెడ్డి సిట్ కార్యాలయానికి హాజరవబోతున్నారు. మరి కాసేపట్లో విజయవాడలో ఉన్నటువంటి సిట్ ఆఫీస్ కి ఆయన వెళ్తూ ఉన్నారు. ఈ కేసు సంబంధించి ఆయనకు ఆల్రెడీ నోటీసులు జారీ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆయన కేసులో A4గా ఉన్న నేపథ్యంలో ఆయన ముందస్తుగానే బెయిల్ అప్లై చేసుకోవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టులో మొన్న శుక్రవారం సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్నారు. అంతకుముందు మంగళవారం ఏపీ హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ వాదనలు విన్న రెండు న్యాయస్థానాలు కూడా బెయిల్ పిటిషన్ ని తిరస్కరించాయి, యాంటిసిపేటరీ బెయిల్ ని తిరస్కరించాయి. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అదైతే సిట్ నోటీసులు అందుకున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి సిట్ ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. లిక్కర్ కేసు సంబంధించి ఆయన్ని కీలక వివరాలు ఇప్పటికే మనకు తెలిసిందే. లిక్కర్ కేసులో వేలాది కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, దానికి గత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు దీంట్లో హస్తం ఉందని చెప్పేసి ప్రధాన అభియోగంగా ప్రభుత్వం చెప్తూ ఉంది. దాన్ని బేస్ లో భాగంగా దాని నిజాలు నిగ్గు తేల్చడంలో భాగంగానే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసులో. సో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేయడానికి 41 మందిని కూడా ఇప్పటికే విచారించడం జరిగింది ఈ కేసు సంబంధించి. ఇందులో కొంతమంది ప్రముఖులు కూడా ఐఏఎస్ స్థాయి వ్యక్తులు కూడా అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో ఆ స్థాయిలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేది చాలా సెన్సేషనల్ అవుతున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి ఇది ఇప్పటివరకు చెప్పాలంటే ఇప్పటివరకు అరెస్ట్ కాబోతున్న పొలిటికల్ కింగ్ పిన్ ఎవరన్నా ఒకవేళ అరెస్ట్ అయితే మాత్రం తొలి పొలిటికల్ అరెస్ట్ గా లిక్కర్ కేసు సంబంధించి ఇప్పటివరకు ఆఫీసర్లు, అధికారులు అరెస్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ వ్యాపారవేత్తలు అరెస్టులు. కానీ ఇక్కడ ఈ కేసులో ఈ రోజు కనుక ఒకవేళ విచారించిన తర్వాత ఆయనకు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే మాత్రం తొలి పొలిటికల్ వికెట్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ముందు చాలా మంది ఈ కేసుతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చాలా బలంగా సిట్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లిక్కర్ స్కామ్ ఎలా అంటే ఒక ప్లాంట్ గానే కూడా మధ్య బ్రాండ్లు తీసుకోవడం కావచ్చు, లేదంటేనేమో డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఓన్లీ క్యాష్ ద్వారానే ఇదంతా చేయటం కానీ, ఆ వచ్చిన మొత్తాన్ని కూడా ఎన్నికల్లో వినియోగించారు. అంటే 2024 ఎన్నికల సందర్భంగా అక్రమంగా వినియోగించారు అనేది ప్రధానంగా సిట్ కానీ లేదంటేనేమో ప్రభుత్వం చెప్తున్న వాదన. కానీ దీన్ని కొరబరేట్ చేస్తూ, అంటే దీన్ని ఆధారాలు ధృవీకరించడం లేదంటే దర్యాప్తుని వేగవంతం చేసి అసలు వ్యక్తులు పట్టుకోవాలనే దానిపైన చాలా ఇంటెన్సిఫైడ్ గా సిట్ వర్క్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా ఈ కేసు మీద చాలా బలంగా కనిపిస్తూ ఉంది. సో మిథున్ రెడ్డి అంటే మనకి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్. ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి నెంబర్ 3, నెంబర్ 4 పొజిషన్ లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అనే వ్యక్తి ఎవరు మాజీ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. జగన్ తో చాలా సన్నిహితం. ఆయన కుమారుడే మిథున్ రెడ్డి. రాజంపేట ఎంపీగా
ఆల్మోస్ట్ ఆయన హ్యాట్రిక్ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా 3 సార్లు వేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఆబ్వియస్ గా ఒక పెద్ద వికెట్ గానే భావిస్తూ ఉంది. అంటే ఈరోజు ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అనే వాదనలో బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంటే వన్స్ అరెస్ట్ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి, ఇంకా మున్ముందు ఈ కేసుతో లింక్ అయినటువంటి వ్యక్తులు ఎవరైనా ప్రముఖులు ఎవరైనా ఉన్నారా అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై కూడా ఈ కేసు తాలూకా వ్యవహారాలు ఉన్నాయి, ఆయనకి ముడిపడి ఉంది, ఆయనకి లింక్స్ ఉన్నాయని కొంత వాదనలో బహిరంగానే చర్చ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కూటమి నేతలు చాలా బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనకున్న అసలు వ్యక్తి ఆయనే అంటూ కూటమి నేతలు ఇప్పటికే చాలా సార్లు బయటకు వచ్చి చెప్పడం కావచ్చు, ప్రెస్ మీట్లు చెప్పడం కావచ్చు, ఈ విధంగా చాలా రకాలుగా జరిగింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇది జగన్ అరెస్ట్ చేయబోతారనే వాదనలు ఏదైతే కనిపిస్తున్నాయో రీసెంట్ టైమ్స్ లో దానికి మిథున్ రెడ్డి అరెస్ట్ ప్రీ క్లైమాక్స్ కాబోతుందా అనే ఒక ఆస్పెక్ట్ కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అక్కడైతే కొంత విజయవాడ సిటీ ఆఫీస్ దగ్గర అయితే కొంత టెన్షన్ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంటే అఫ్కోర్స్ సిటీ ఆఫీస్ కు రాకపోతే సరే ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నారు. ఎందుకంటే అరెస్ట్ చేస్తారనే ఒక వాదనలు ఏదైతే బలంగా సర్క్యులేట్ అవుతున్నాయో అవి విన్నటువంటి వైసీపీ శ్రేణులు మొత్తం కూడా అక్కడ దాన్ని తప్పుపట్టేలాగా లేదంటే ఒక ప్రొటెస్ట్ చేయడమో ఒక డెమోన్స్ట్రేషన్ చేయడం కోసం కొంత ప్రయత్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. బట్ వీళ్ళు మాత్రం వైసీపీ వర్షన్ మిథున్ రెడ్డి మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చాలా బలంగా చెప్తున్న పరిస్థితి. కావాలనే కక్షపూర్తంగానే తమను ఈ కేసులో ఇరికిస్తున్నారు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా అటువైపు నుంచి వస్తున్న వాదన. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు, వారిద్దరి మధ్య రాజకీయ భద్ర శత్రువులు అనే ఒక బలమైనటువంటి వాదన ఉంది. వాళ్ళ జిల్లా ఒకే ప్రాంతం చెందిన వాళ్ళు, ఒకే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా గతంలో కూడా కలిసి చదువుకున్న వ్యక్తులు. సో వాళ్ళ మధ్య పొలిటికల్ రైవలరీలో భాగంగా ఇలా చేస్తున్నారని వైసీపీ ఛానల్ చెప్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ తాము కూటమి మాత్రం చాలా కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు ఎవరైతే చెప్తున్నారో వారు మాత్రం కేవలం తప్పు జరిగింది, అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు, దోచుకున్నారు. సో వాటిని ఆ బాధ్యులను శిక్షిస్తామని కూటమి చెప్తూ ఉంది. సో ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మాత్రం ఏపీ లిక్కర్ స్కామ్ కేసు మాత్రం చాలా బలమైనటువంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కిట్టు రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కాసేపట్లో విజయవాడ సిట్ కార్యాలయానికి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్లో చేరుకున్న మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విచారణ హాజరైతే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. శుక్రవారం సుప్రీంకోర్టులో, మంగళవారం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో సిట్ కార్యాలయానికి రానున్నారు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో A4గా మిథున్ రెడ్డి అయితే ఉన్నారు. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు కిటు కొద్దిసేపటి క్రితమే ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అక్కడ నుంచి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అయితే మరి కొద్దిసేపట్లో విజయవాడ సిట్ కార్యాలయానికి అయితే మిథున్ రెడ్డి అక్కడికి వస్తారు. అయితే ఇప్పటికే పూర్తిగా చూసుకోవచ్చు, ఎందుకంటే సిట్ కార్యాలయం దగ్గర విజయవాడలో పూర్తి స్థాయిలో కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మిథున్ రెడ్డిని ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా కూడా వాదనలు అయితే బయటకు వస్తా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఆ సిట్ కార్యాలయానికి చుట్టుపక్కల ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి దీంట్లో కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే గత 4 రోజులుగా కూడా పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా మిథున్ రెడ్డి అటు సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ తనకి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, అది అక్కడ రెండు కోర్టులో కూడా మిథున్ రెడ్డికి చుక్కెదురు కావడం, ఇటు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో 2 కోర్టులో ఈ ధర్మాసనం ఈ యొక్క మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ ని కూడా తిరస్కరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు A4గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా మిథున్ రెడ్డి పాత్ర కీలకం అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడ కూడా ఈ మద్యం దుకాణాలకు సంబంధించి ఎక్కడ కూడా అన్ని డిజిటల్ పేమెంట్స్ లేవు, ఎక్కడ జరగటం, ఎంత అమ్మకాలు జరిగాయి ఏంది అనేది కూడా ఒక స్పష్టత లేకపోవడం అనే దాన్ని ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం తప్పుపట్టమే కాకుండా దాంట్లో కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారు. దాన్ని మొన్న ఎలక్షన్ లో కూడా ఉపయోగించారు. వాటిని అన్నింటినీ కూడా ఈ స్కామ్ చేసినటువంటి ఫండింగ్ అంతా కూడా బయటకు తరలించారని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక పక్క ఆరోపణలు చేస్తా ఉన్నాయి. మరో పక్క మిథున్ రెడ్డి కొద్దిసేపటి క్రితం
అతను గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కక్షపూర్వకంగానే ఇది రాజకీయ కుట్రలో కోణంలో భాగంగానే అతన్ని ఈ రకంగా విచారణకు పిలిచి ఇట్లా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది. మరో పక్క కూటమి ప్రభుత్వం నాయకులు మాత్రం ఇక్కడ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో అవినీతి చేసిందని చెప్పేసి ఒక పక్క కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. గతంలో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు ఈ లిక్కర్ ని పూర్తిగా మేము ఏపీలో అసలు మద్యం ఉండకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళే ఈ స్కామ్ లకు పాల్పడ్డారు. ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా, ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా కూడా పూర్తి స్థాయిలో క్యాష్ రూపంలో వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ప్రస్తుతం మిథున్ రెడ్డిని మాత్రం ఏ క్షణాలైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే మిథున్ రెడ్డిని కనుక ఒకవేళ అరెస్ట్ చేస్తే మిథున్ రెడ్డి నుంచి పూర్తి సమాచారాన్ని కనుక రాబడితే పూర్తి స్థాయిలో మరి ఇది జగన్మోహన్ రెడ్డికి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి వాంగ్మూలం కీలకంగా అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.